అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్త కాలనీ అన్నది నేను వచ్చేవారు కొత్త కాలనీలో చిన్న ట్యాంక్ దగ్గర రెండు గదులు ఇల్లు కట్టుకున్నాను అన్నారు. గదులు ఇల్లు రూపాయలు నా భార్య చనిపోయిందండి. నా భార్య చనిపోయిన కానీ నా కొడుకులు ఎవరు పట్టించుకోవట్లేదు, నా కోళ్ళు కూడా. అయితే పెద్దోడు వస్తే ఆ ప్రాపర్టీ చేయించాలని వస్తే వెళ్ళానండి. నెల వెళ్తే ఆ నెల వెళ్ళానని చచ్చిపోయినట్టు చేసేసారండి. ఆడ డబ్బులు ఎట్టుకుపోయాడు 50,000 ఇస్తే ఆ 50,000 గురించి అన్ని తాళాలు వేసేసి నన్ను లోనకు రావద్దని గెంటేశారండి. గెట్టేస్తే నా బాధ పడలేక బయటకు వచ్చేసాను. ఎదురుకుంటే చెట్టు ఉందండి నాదే. ఆ చెట్టులో పడుకుంటున్నానండి. నీతో పూట తినక పూట లేక పడుకుని అలాగే ఉంటున్నానండి. నేను ఏటకు 2 రోజులు అయింది అన్నం తిని. అన్నం కాదు కదా, మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదండి వాళ్ళు. అయితే నా బాధ ఇలాగ వచ్చేసిందండి. నేను ఎవరు చెప్పుకున్నాను వెంకటరావు గారి దగ్గరికి వచ్చాను. వెంకటరావు గారి దగ్గరికి వస్తే ఇది లెటర్ ఇచ్చారు. లారీ గారి దగ్గరికి వెళ్ళానంటే 2,000 రూపాయలు ఇచ్చి ఆ లారీ గారు ఈ లెటర్ తయారు చేయించి తనకో లెటర్ ఇప్పించాడండి ఆయన. ముందు కలెక్టర్ గారికి ఇచ్చాను, తర్వాత ఏమో పోలీస్ స్టేషన్లో ఒకటి ఇచ్చాను, తర్వాత ఏమో పంచాయతీ ఆఫీసులో ఒకటి ఇచ్చానండి. తర్వాత లారీ లారీ కోర్టు కాడికి వెళ్ళానండి. జడ్జి గారికి ఇద్దామని ఆయన వేళ రాలేదండి. అందుకే ఈ కాగితం నా దగ్గర ఉండిపోయిందండి. ఇది నాకు న్యాయం చేసి పెట్టాలని కోరుకుంటున్నాను. డబ్బులు లేక ఇల్లు ఎక్కడైనా పెట్టుకుని డబ్బులు తెచ్చుకుందామన్నా అది కూడా దొరకకుండా చేసేస్తున్నారండి వాళ్ళు. నీకు ఆరోగ్య ప్రాబ్లం ఏమవుతుంది? నాకు ప్యాచ్ బంద్ అయిపోయిందండి. ప్యాచ్ బంద్ అయిపోయి ఆ ప్యాచ్ గురించి నేను 9 నెలల నుంచి మొయ్యలాగా చచ్చిపోతున్నాను. 2 వారాలకు చచ్చిపోతానండి. లేకపోతే హాస్పిటల్ ఒప్పుకోరండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వేయించుకోవాలని చంపి నా బాధ అంతా వీళ్ళిద్దరూ చంపేస్తున్నారండి. మా కోళ్ళు మాకు చిన్నోడు. అతను మాట్లాడరండి. ఏమొచ్చినాను హాస్పిటల్కి వెళ్దామని నేను అనుకుంటే రారా ఒక 5 నిమిషాలు రారా అంటే ధర్మాస్పత్రి కాడికి నేను రాను అన్నాడండి. చచ్చిపో అన్నాడు అంతే. లేకపోతే బిజ్జి ఎక్కువ చచ్చిపోమన్నా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చంపేస్తామని చూస్తున్నారండి. నా ఇంట్లో పడుకున్నా కానీ భయం వచ్చి ఆ చెట్టులో పడుకుంటున్నామండి. ఉన్న యాదార్థం అదే ఉన్నది. రూపాయి వెనకేసి పట్టుకున్నాను. నా భార్య పేరేమో పంచాయతీ పని పెట్టానండి. నేనంటే అమ్మేసుకుంటాను, నా పేరు పెట్టంటే అల్లో అక్కడైనా నా భార్య పేరు ఎత్తుకున్నానండి. అది చచ్చిపోయిందండి. సడన్గా చచ్చిపోయింది. భార్య పెళ్ళకపోతున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.